మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. అవకాశం దొరికినప్పుడే అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాలనేసి పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు, రైట్? సో అదేవిధంగా మన రియల్ ఎస్టేట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒకే మాట, మనకు అవకాశం ఉన్నప్పుడే, చాలా తక్కువ ధరలో ఉన్నప్పుడే ఒక మంచి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో మన పెద్దవాళ్ళు చెప్పిన రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ అండ్ సీనియర్స్ చెప్పినా అది మన మంచి కోసమే కదా, రైట్? సో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ అండి, రైట్? సో ఇక్కడ హైదరాబాద్లో మీరు ఏ చిన్న ప్రాపర్టీ తీసుకున్నా కూడా అది ఫ్యూచర్లో మీకు చాలా ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న ఒకే ఒక ప్లేస్ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటేనే మనకి సిటీకి దూరంగా ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువలో ప్రైసు మనము చెక్ చేసుకొని అక్కడ తీసుకొని ఒక 5 years 10 years మనం వెయిట్ చేయగలిగితే కన్నా ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి షాద్ నగర్కి ఎగ్జాక్ట్గా ఒక 15 minutes డ్రైవ్లోనే మనకి ఇక్కడ రంగారెడ్డిగూడ అని మనకు ఒక వెంచర్ ఉంది, సఫైర్ కౌంటీ అనేసి. ఆ సఫైర్ కౌంటీ అనేది మనకి జడ్చర్ల ఎమ్మెల్యే గారి అనిరుద్ధి గారి వాళ్ళ ఊరండి. సో ఎమ్మెల్యే గారి ఊరు కాబట్టి ఇక్కడ మనకి రంగారెడ్డి కూడా ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ RRR పక్కనే ఉంటుంది. అండ్ బెంగళూరు హైవే 12 lanes ప్రపోజ్డ్ ఉంది. ఆ 12 lanes ప్రపోజ్కి ఎగ్జాక్ట్లీ ఓన్లీ 4 kilometers మాత్రమే డిస్టెన్స్ ఉంది. అండ్ ఒక 10 minutes డ్రైవ్లో మనకి పోలేపల్లి సెజ్ 1200 ఎకరాల్లో మనకి పోలేపల్లి సెజ్ అందుబాటులో ఉంది. దాంట్లో 450 కంపెనీలు పైన అక్కడ ఉండబోతున్నాయి. ఆల్రెడీ 70-80 కంపెనీస్ అక్కడ వర్కింగ్లో యాక్షన్లో ఉన్నాయి. 70,000 members పైన అక్కడ ఎంప్లాయబిలిటీ రన్ అవుతుంది. కాబట్టి ఈ సరౌండింగ్లో వెంచర్స్ తీసుకున్న అందరికీ కూడా ఫ్యూచర్లో చాలా అప్రిషియేషన్స్ బెనిఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటేనో ఒకసారి కాంటాక్ట్ చేయండి.